ఆంధ్రప్రదేశ్ని టూరిజం హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు నేడు కోనసీమ జిల్లాలోని పిచ్చుకలంక పర్యాటక ప్రాంతాన్ని ఒబెరార్ గ్రూప్ పరిశీలించింది. అయితే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఒబెరారు గ్రూప్ ప్రతినిధులు ఆర్ శంకర్, నవీన్ గోస్వామి, మాలూన్ తానేజీలతో కూడిన బృందం సోమవారం పిచ్చుకలంకను సందర్శించింది. పర్యాటక రంగ అంశాలపై సమీక్షించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి వారి వెంట ఉన్నారు. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ఉన్న 56 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ ప్రతినిధులు పరిశీలించారు. కాటన్ బ్యారేజీ వద్ద ఉన్న గోదావరి అందాలను తిలకించారు. గోదావరి వరద ఉధృతి, స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి ప్రతినిధులకు వివరించారు. ఈ ప్రాంతంలో ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలైన కాకినాడలోని హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కోనసీమ అందాలు, కడియం నర్సరీలు, మారేడుమిల్లి ఎకో టూరిజం తదితర ప్రాంతాలను ఒబెరార్ సంస్థ ప్రతినిధులకు వివరించారు. Beautiful place. There are several waterfalls. No, it's not a lake. It's a river. It's a Godavari. We need to go in the Godavari. It is near Polavaram project. It looks like exactly the same it is depicted in the photograph. Yeah, it looks like that. Yeah. But it is these are small buildings. See the place called Dhawaleshwar. Ankara temple is there. That ఆయన ఒబెరాయ్ హోటల్స్ లో గడిచిన 4 దశాబ్దాలుగా అదే సంస్థలో ఉంటూ ఒబెరాయ్ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఒబెరాయ్ హోటల్స్కి, అదేవిధంగా వినోద్ గోస్వామి గారు, సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు, ఆయన ఒబెరాయ్ వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఎంతో సేవలు అందిస్తున్న వ్యక్తి. వారితో పాటు ఇంకొకరు వచ్చారు. మొత్తం 3 టీం, శంకర్జీ గారు, వినోద్ గారు, అదేవిధంగా మరొకరు, 3 కలిసి ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకలంకనే అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం, ఒక 15-20 రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి, ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గండికోట ప్రాంతంలో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా విల్లాస్ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా కోరాం, మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచ్చుకలంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది. అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం. అదేవిధంగా మదనపల్లి హార్స్లీ హిల్స్లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది. దీని మీద ఇంతకుముందు చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మేము చూసి, సైట్ చూసి, ఆ సైట్ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈ రోజు వారు వచ్చారు. అందుకు ముందుగా శంకర్జీకి, వినోద్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ వారందరికీ కూడా విపులంగా వివరించాం. పెద్దలు బుచ్చయ్య చౌదరి గారి ప్రాంతం మీద కానీ, ఈ పిచ్చుకలంక మీద కానీ సంపూర్ణమైన సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానంద్ గారు, కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం స్పాట్గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే, అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు
ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు ద్రాక్షారామం కానీ పిఠాపురం కానివ్వండి, భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి, ఇవి ఉన్నాయి.